మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మేఘ సందేశంలోని ఆకాశ దేశాన ఈ పాటు మాసాల పాట దగ్గర నుంచి లవకుశలు సందేహించే బొమ్మ సీతమ్మ, తర్వాత ఇల్లెల్లంటావు, తర్వాత వీరబ్రహ్మ చరిత్ర శివగోవింద ఈ పాటలు షార్ట్ వీడియోలు చేశాను. మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ అందరి ఆదరణ వల్ల దరిదాపు 50,000 పైన వీక్షణలు పడ్డాయి. చాలా వరకు కామెంట్లు వచ్చాయి నన్ను అందరూ అభిమానిస్తూ. కానీ చంద్రమోహన్ రెడ్డి గారు మాత్రం అవసరమా నీకు ఇవన్నీ కామెంట్ పెట్టారు. నేను రిప్లై ఇచ్చాను, మీకు ఏమన్నా సమస్య అని. రామరాజ్యం గురించి ఎప్పుడు చెప్పుకుంటాం మనం. రామరాజ్యం సకాలంలో వర్షాలు పడ్డాయి, అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అని. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆయన ప్రశ్నించాడు. దానివల్ల పుట్టింది ఉత్తర రామాయణం. ఇంతమంది 50,000 వీక్షణలు, ఇంతమంది అభినందనలు, కామెంట్లు. కానీ చంద్రమోహన్ రెడ్డి గారు మాత్రం అవసరమా నీకు ఇవన్నీ? ఆయన ఏమి సమస్య ఉందో నాకైతే అర్థం కావడం లేదు. అన్నా చంద్రమోహన్ రెడ్డి అన్న, నాలోని కళాకారుని సంతృప్తి పరచుకోవడానికి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. దేవుడి దేవ వల్ల దానికి చాలా నేను డైలీ చేయట్లేదు, మొన్న ఎందుకు పెట్టాను, దానితో బాగా వీక్షణలు వచ్చాయి. కాబట్టి మీరు చేసే కామెంట్లు, ఇచ్చే లైకులు, ఇష్టాలు మాకు ఆక్సిజన్ లాంటిది. ఏదేమైనా అది అన్నా, నేను 4 కళాకారులు తృప్తిపరచుకోవడానికి నా వీడియోలు చేశాను, దాంట్లో తప్పేమీ లేదు. మరి అవసరమా నీకు ఇవన్నీ కామెంట్ పెట్టారు. పోనీ 60,000 వీక్షణలు, 100 కొద్ది ఇష్టాలు, మీరొక్కరే నెగిటివ్ కామెంట్. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, శ్రీ మంజునాథ్ గారు, ఒకానొక కాలంలో మదనపల్లి అండ్ కోలార్ టమోటా హబ్. తక్కువగా బాగా పండించేవారు, ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తోటలు, మార్కెట్లు. దీనికి తోడు ఆంధ్ర వల్ల మోర్ దెన్ 30 యూట్యూబ్ ఛానల్స్. గతంలో అయితే చాలా తక్కువగా పంటలు పండేవారు, ఎగుమతులు బాగా జరిగేవి. కానీ ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ టమాటాల తోటలు నాటేస్తున్నారు. దీని తోడుగా మన ఆంధ్రప్రదేశ్లో 30 యూట్యూబ్ ఛానల్స్. వాస్తవమే, ఇది 30 యూట్యూబ్ ఛానల్స్. మీకు అందరికీ తెలిసిందే, నేనైతే వెలగబడి ఉన్నాను యూట్యూబ్ ఛానల్స్లో. మీరు అనేది వాస్తవం, 30 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఇక గుడిసైనా, టాటా గుడిసైనా, మనకంటూ ఇల్లు ఉండాలి అని చెప్పి గరికపడ్డ నరసింహారావు గారు షార్ట్ వీడియో పెట్టాను. దానికి ఆది గారు, అట్టా అనుకుని అప్పు చేసి కట్టకూడదు ఇల్లు. ఇది వాస్తవం. అయితే పెళ్లి కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అప్పు అన్నది లేకుండా, అది స్థితిమంతులు కానీ, మామూలు నాలాంటి మద్దతు వాళ్ళకి ఎవరన్నా కానీ అప్పు లేకుండా మాత్రం ఈ రెండు చేయలేమన్నా. బట్ మితంగా చేయాలి, అధిక మోతాదులు కాదు. ఇక సంతోష్ గౌడ్ గారు, హాయ్ అన్న, నెక్స్ట్ మంత్ టమోటా రేట్ 24 kg బాస్, 200 నుంచి 300. ఇది కేవలం నా అంచనా మాత్రమే. మీ అంచనా ఏముందో చెప్పండి అన్న. ఈ సంవత్సరం సీజన్ లేదు, టమోటాకు రేట్లు ఉండవు అన్న. సంవత్సరం అంతా పూర్తిగా ధరలు ఉండవని మనం చెప్పలేము. నిన్న సంవత్సరం అనంతపురంలో స్టార్టింగ్లో 2.5, 3 లక్షలు దాటింది. 4 లక్షల చీరలు ఉంది అనుకున్న సమయంలో అక్కడ భారీగా వర్షాలు పడి పంట నష్టమై మనకు అనుకూలమైంది. సంవత్సరం 2020 సంవత్సరం చరిత్రలో లిఖించేలాగా ధరలు వెళ్ళాయి. కాబట్టి చెప్పలేమన్నా ఎప్పుడు ఏమవుతుందో. నేను చూశారు కదా మీరు, ఈడిగిపల్లిలో విలేజ్ డాబా సీతారాం గారి తోట 6 ఎకరాలు ఒక్కసారిగా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఏమైనా ప్లాంట్ భారీగా ఉంది. మీరు కూడా ధరల్లో ఒక మితంగానే అంచనా వేశారు. దేవుడి వల్ల ఇంకా మంచి ధరలు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. సూపర్ యాక్టింగ్ ఉపేంద్ర ఫార్మర్ గారు, థ్యాంక్ యూ అన్న. ఇక వెంకట్ గారు, అన్నదాతలు పెట్టుబడులు చూసుకొని పెట్టండి. ప్రతివారు టమోటానే పెడుతున్నారు. ఫార్మింగ్ని నమ్ముకున్న వాళ్ళు నాశనం అవుతున్నారు. ఇంకా ఆ దేవుడే చూసుకోవాలి మన నిజమైన ఫార్మర్స్ని. ఇక శివకుమార్ గారు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అంటే హెవీ క్రాప్స్ వస్తాయన్న. జూన్, జూలై 15 kg బాస్, 200 నుంచి 350 రూపాయలు పోయినా కూడా చాలన్నా, పెట్టుబడులన్నా వస్తాయి. ఈసారి అది కూడా కష్టమే అనిపిస్తుంది. క్లైమేట్ కూల్ అయిపోయింది, క్రాప్స్ ఎక్కువ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ 100 మెంబర్స్కి 10 మెంబర్స్ మాత్రమే క్రాప్స్ తీశారు. ఈసారి మటుకు 100 మెంబర్స్కి 95 మెంబర్స్ క్రాప్స్ తీస్తారు. ఎందుకంటే క్లైమేట్ అనుకూలంగా ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ప్లాంటేషన్ కూడా ఎక్కువ. ఫార్మర్స్ కొంచెం జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఇక పొంగునూరు బామర్ది రమేష్, నేను నష్టపోయిన తోటని ఫోటోలు చూపించేందుకు థ్యాంక్స్ బావా. నేను నష్టపోయినట్టు ఇంకెవరు ఈ రైతులు నష్టపోకూడదని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. చాలా మంచి మాట.
ఇక కృష్ణా ముదిరాజు గారు, అన్నా మా సైడ్ వైరస్ ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి మార్చిలో పెట్టిన తోటలు వైరస్ ఎక్కువగా ఉంది. తోటలు అయితే ఏం బాగాలేదు. దీనికి మునేష్ గారు రిప్లై కామెంట్ చేశారు, ఏ ఊరు అని చెప్పి. అన్నా కృష్ణా ముదిరాజు గారిది తెలంగాణ. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే, చాలా రోజుల తర్వాత అనంతరి రమేష్ గారు, మనం ఊహించిన విధంగా ఏమీ ఉండదు, తృప్తి కోసం మాట్లాడుకోవాలి, ఒకరు 1000 అంటారు, ఇంకొకరు 200 అంటారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా కళ్యాణదుర్గంలో టమోటా ప్లాంటేషన్ హెవీగా జరుగుతుంది, గొల్ల చిట్టయ్య గారు. దానికి అన్నిటికీ వెరీ నైస్ అని కామెంట్ పెట్టారు. ఇక నారాయణ అయితే, రంజాన్ రోజు మాట తప్పావు, 31 డే కామెంట్ చదవలేదు, వై మిస్ అవుతుంది సారీ. రవి సమరి గారు, బ్రదర్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మే 20కి స్మాల్ బాక్స్ 300 400 అమ్ముతాయి. కోలార్ అమ్మలేదంటే అడగండి, ఇది దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా. 10 years నుంచి టమోటాల్లో ఫెయిల్ లేదు, ఇది పక్కా. రవి సమరి గారు అయితే చాలా కాన్ఫిడెంట్ చెబుతున్నారు. మే 20కి అంటే నెల రోజుల్లో చిన్న బాక్సు 300 నుంచి 400. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా. 10 సంవత్సరాల అనుభవము, ఇంతవరకు అంచనా తప్పింది లేదు. మంచి విషయమే అన్న, దేవుడి దేవుళ్ళు అలాగే కోరుకుందాం. వెరీ నైస్ అన్న, స్వామి సూపర్ గుడ్, మురళీ గారు మరియు అనిల్ బాబు గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఇది జరుగుతుంది, ఉన్నోడు లేనోడు అందరూ పోతారు, ఆస్తులు అంతస్తులు ఏది శాశ్వతం కాదు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నా షార్ట్ వీడియోకి వచ్చిన రిప్లై ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.